ब्रेकिंग न्यूज में आप तमाम के खैर मकदमे बढ़ते हैं। खबर की जानिब हुसैनी आलम पुलिस ने की कार्रवाई, गाड़ियों के रहजनों का किया पर्दाफाश। बताया गया कि 5 अफराद इसमें मुलविस बताए गए। इस सिलसिले में पुलिस ने चेकिंग के दौरान शक की बुनियाद पर कई लोगों को गिरफ्तार किया और बताया कि मुख्तलिफ पुलिस स्टेशन के हदूद में अंजाम देने वाले ये रहजनों को आखिरकार पुलिस ने दर दबोचा। इनके कब्जे से गाड़ियाँ भी जब्त की गई है। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। నిన్న రాత్రి మా ఇన్స్పెక్టర్ హుసేని ఆలం ఆధ్వర్యంలో డిఐ హుసేని ఆలం తర్వాత వాళ్ళ క్రైమ్ స్టాఫ్ వెహికల్ చెకింగ్ టైంలో రాత్రి ముసాబౌలి దగ్గర 2 గంటల రాత్రి వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు 2 వెహికల్ల మీద 5 సస్పిషియస్ పర్సన్స్ ఉండే. వాళ్ళని చెక్ చేస్తే 2 బండ్లు దొంగ బండ్లు అని తెలిసినాయి. అందులో మెయిన్ A1 వచ్చి అలీ హుసేన్, తర్వాత A2 వచ్చి సయ్యద్ అబ్బాస్ అలీ, తర్వాత A3 వహాబ్ ఖాన్, A4 వచ్చి మొహమ్మద్ గౌస్, A5 వచ్చి ఆజమ్ ఖాన్. వీళ్ళు ఇంతకుముందు కూడా పాత ఈ క్రైమ్లలో ఇన్వాల్వ్ ఉన్నారు. వీళ్ళని మొత్తం వెరిఫై చేస్తే వీళ్ళ దగ్గర ఇక్కడ కాక మొత్తము టోటల్ వచ్చి వీళ్ళ దగ్గర ఈ 2 బండ్లు కాక ఇంకో 5 బండ్లు, మొత్తం 7 బండ్లు రికవరీ అయినాయి. వీళ్ళు ఇంతకుముందు మొగల్పుర, హుస్సేని ఆలము, చైతన్యపురి నుంచి రిమాండ్ అయ్యిండు అలీ హుసేన్. అట్లే మన సయ్యద్ అబ్బాస్ కూడా చార్మినార్, హుస్సేని ఆలం, చైతన్యపురి నుంచి. మరి A4 గౌస్ వచ్చి ఇంతకుముందు హుస్సేని ఆలం నుంచి. A5 వచ్చి పంజగుట్ట, హుస్సేని ఆలం నుంచి రిమాండ్ అయినారు. వీళ్ళందరినీ మన డిఐ హుస్సేని ఆలం ఆధ్వర్యంలో ఏఎస్ఐ యోగేశ్వర్, తర్వాత క్రైమ్ స్టాఫ్ PC 8023 సందీప్, రవీందర్, తర్వాత శ్రీనివాస్ చారి, మురళి, నరేందర్ వీళ్ళందరూ పట్టుకున్నారు. కాబట్టి వీళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తూ వీళ్ళకు రివార్డ్స్ అవన్నీ పెట్టడం జరుగుతుంది. ఈ టీంని అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే సార్, నేను వాళ్ళ క్రైమ్ స్టాఫ్ వెహికల్ చెకింగ్ టైంలో రాత్రి ముసాబౌలి దగ్గర 2 గంటల రాత్రి వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు